నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం వికారాబాద్ పరిగి రోడ్లో ఉన్న గోల్డెన్ ఫార్మ్స్లో ఉన్నాము. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా బయోఫెర్టిలైజర్స్, బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్, అలాగే న్యాచురల్ సిస్టమ్స్తో పంటలు పండించడం జరుగుతుంది. వాస్తవంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల పంట తగ్గినప్పటికీ బయట ఉన్న ఫార్మ్స్తో పోల్చుకుంటే ఇక్కడ పర్లేదని అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ ఫ్రూట్ కవర్స్ అనమాట. వాస్తవంగా ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ అవ్వడానికి మనం ఇక్కడ స్టిక్కీ ప్యాడ్స్ ఒకటి వాడుతున్నాం. అంటే వాటికి ఎటువంటి కెమికల్ పురుగు మందులు వాడమన్నమాట. ఏదైనా వాడితే బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ మాత్రం వాడతాం. అలాగే ఫ్రూట్ ఫ్లై, ఇది ఫ్రూట్ ఫ్లై ట్యాప్. ఈ కింద చూడండి ఫ్రూట్ ఫ్లైస్, ఇవన్నీ కూడా ఫ్రూట్ ఫ్లైస్ అనమాట. చాలామంది బిఫోర్ లాస్ట్ ఇయర్ మార్కెటింగ్ టైంలో వీళ్ళని అనడం జరిగింది, ఫ్రూట్ అనేది ఇంత ఫ్రెష్గా ఉంది, మీరు పురుగు మందులు వాడతారని అడిగారు. కానీ ఇక్కడ పురుగు మందులు వాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రాణం పోయినా కానీ పురుగు మందులు వాడటం అనేది జరగని పని. ఇక్కడ ఇన్ని కంట్రోల్ మెజర్స్ చేయటం ద్వారా మనం పెస్ట్ని అరికెడతాం అనమాట. ఆ ఫ్రూట్ ఫ్లై నుంచి తప్పించుకోవడానికి మెయిన్గా ఈ కవర్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఈ కవర్స్ కట్టడం వల్ల ఫ్రూట్ మంచి క్వాలిటీగా రావటమే కాకుండా ఎటువంటి పెస్ట్ డిసీజ్ దాన్ని అటాక్ చేయవు అనమాట. ఎందుకంటే అది పూర్తిగా డార్మెన్సీలో ఉన్నట్టు ఉంటుంది. దానివల్ల మనకి వాటిపైన వచ్చే మంగు మచ్చలు కానీ అటువంటివి రావు. మన ఫ్రూట్ ఫ్లై అటాక్ కూడా ఉండదు. మేజర్ ప్రాబ్లం మ్యాంగోలో ఇవాళ ఫ్రూట్ ఫ్లై అనమాట. ఫ్రూట్ ఫ్లై మనం ఇప్పుడు పండు చూడడానికి చాలా అందంగా కనపడుతుంది, ఇంటికి తీసుకెళ్ళి కొయ్యంగానే అందులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులను చూసి భయపడిపోతాం అనమాట, ఏమైపోయిందని. ఆ ఫ్రూట్ ఫ్లై అనేది మనం అటాక్ అవ్వకుండా ఇక్కడ కవర్స్ కట్టడం జరుగుతుంది. ఒక కవర్ ఓపెన్ చేసి చూపించు. దానివల్ల మనకి ఎంత మంచి క్వాలిటీ వస్తుందో, మళ్ళీ ఆ ఫ్రూట్ క్వాలిటీ ఎలా పెరుగుతుందో ఒకసారి చూడవచ్చు. మీరు చూడండి కలర్, అంటే ఈ ఫ్రూట్ తయారవడానికి ఇంకో నెల టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఆ కలర్ చూడండి, పూర్తిగా అది రైపన్ అయ్యే టైంకి గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. మంచి అట్రాక్టివ్గా ఉంటుంది మార్కెట్లో. చూడండి, దీనిపైన ఎటువంటి పురుగులు కానీ తర్వాత తెగుళ్ళు కానీ అత్యాదనం ఏమీ లేదు. ఈ ఫ్రూట్ ఫ్లై కవర్స్ కట్టడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అనమాట అది. మీరు చూడొచ్చు చక్కగా ఎటువంటి మచ్చలు కానీ ఎటువంటి మంగులు కానీ ఎటువంటివి లేవన్నమాట. ప్లస్ క్వాలిటీ బయట ఉన్న ఫ్రూట్తో పోల్చుకుంటే, ఇక్కడ బయట ఫ్రూట్ ఉంది కదా, దీంతో కంపేర్ చేసుకుంటే దాని కలర్ చూడండి ఎంత బాగుందో. అలాగే రాను కలర్ పెరుగుతుంది, చివరికి వచ్చేపాటికి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. మార్కెట్లో చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఏమైనా పురుగు మందులు వాడుతున్నారా అని చెప్పి. పురుగు మందులు వాడటం అనేది ఇక్కడ జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ విధంగా ఫ్రూట్ ఫ్లైస్ కట్టి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే కట్టి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రభాకర్ గారు కానీ తర్వాత ఈ మధు కానీ వీళ్ళు ఎవరు కూడా కెమికల్స్కి వ్యతిరేకం. వాళ్ళు పాలసీ ఏంటంటే బెస్ట్ ప్రొడ్యూస్ మనం ఇవ్వాలి, పురుగు మందులు లేని ప్రొడ్యూస్ ఇవ్వాలనే టార్గెట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం మధు చెప్తాడు, ఈ కవర్ కట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఈ కవర్ కట్టి 25 days అబో అయిపోతున్నది. 50 grams నుంచి 100 grams కాయ దానికి కడతాం. ఇది దీనివల్ల మాకు లాభం ఏమంటే కాయ నాణ్యత ప్లస్ కాయ బరువు పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి తేనె మంచు పురుగు లేకపోతే ఇది ఫ్రూట్ ఫ్లై ఉడగాన్ల దెబ్బకైనా కానీ తట్టుకోగలుగుతుంది. ఎండ తగలటం వల్ల కొన్ని కలర్స్ ఫేడ్ అయిపోతూ ఉంటాయి. అది కూడా ఆ ప్రాబ్లం కూడా ఈ కవర్స్ కట్టడం వల్ల ఉందన్నమాట. ఇప్పుడు మామిడి పండించే రైతులందరూ కూడా ఈ విధంగానే సేంద్రీయ పద్ధతిలో పండించడమే కాకుండా ఇలా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మార్కెటింగ్ చేస్తే
మనం ఎక్స్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకే కన్జ్యూమర్స్ చాలా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ చక్కగా ఈ పండుని తీసుకుంటారు. కాకపోతే వాళ్ళలో మనకి ఇలాగా మీరు ఎవరినన్నా మీకు డౌట్ ఉంటే వచ్చి మీరు కూడా పంట హార్వెస్టింగ్ టైంలో డైరెక్ట్గా మీరే చూసుకోవచ్చు, మీరే కోసుకోవచ్చు, మీరే తినొచ్చు, ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళొచ్చు అనమాట. ఇన్ని రకాలుగా చేయటం వల్ల మనకు ఒక మంచి ప్రొడ్యూస్ అనేది మనం మార్కెట్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైనా వినియోగదారులు మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా మనకి మధు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఈ ఫ్రూట్స్ మీరు తెప్పించుకోండి, తినండి. లేదా ఒకసారి డైరెక్ట్గా ఫామ్ విజిట్ చేయండి. ఇక్కడ జరిగే పద్ధతుల గురించి తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎవరు ద బెస్ట్ జడ్జి, ఏ కన్జ్యూమర్ అయినా మీరు బెస్ట్ జడ్జి అనమాట. అక్కడ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం జరుగుతుందా, న్యాచురల్ పద్ధతిలో జరుగుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఆ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయండి. మీరు విషం లేని ఆహారం తీసుకొని 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి డయాబెటీస్ మ్యాంగో కూడా ఉంది. అంటే ఆ డయాబెటీస్ మ్యాంగో అంటే డయాబెటీస్ వస్తుందని కాదు, అది తింటే డయాబెటీస్ లెవెల్స్ పెరగవన్నమాట. ఎందుకంటే దాని గ్లైసమిక్ ఇండెక్స్ ఏదైతే మనకు షుగర్ పెరగటానికి ఉండే గ్లైసమిక్ ఇండెక్స్ ఏదైతే ఇప్పుడు బేనిషాన్ ఉంటాయి, దీనిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది, అప్ టు 70% ఉంటుంది. అదే మన టామీ గోల్డ్ అనే వెరైటీలో మనకి బిలో 50% ఉంటుంది అనమాట. దానివల్ల మీరు ఎన్ని పండ్లు తిన్నా కూడా మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. చక్కగా మీరు డయాబెటిక్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆపేక్ష ఉంటుంది తినాలని. ఆపేక్ష ఉన్నా కానీ వాళ్ళు నాలుగుని చంపుకుంటున్నారు పాపం. కానీ ఆ డయాబెటిక్ మ్యాంగో ఏదైతే టామీ గోల్డ్ ఉందో దాన్ని తినటం వల్ల మీకు ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగవు. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని కూడా ఇది అనమాట, మీ కోరికను కూడా తీర్చుకోవచ్చు చక్కగా. మళ్ళీ స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ సాల్యుబుల్ షుగర్స్ వచ్చేదానికి అందులో 25% వరకు రికార్డ్ అవుతున్నాయి, ఎందుకంటే అది రెడ్ వెరైటీ. ఇప్పుడు మనకి ఇక్కడ పండే డయాబెటీస్ మ్యాంగో గురించి మన మధు చెప్తాడు. డయాబెటిక్స్ వెరైటీ అంటే 2-3 వెరైటీలు ఉన్నాయి మా దగ్గర. డర్బీ గోల్డ్ అని ఉన్నది ఒకటి, దాని టీఎస్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది, 16 ఉంటుంది. 16 డయాబెటిక్ పేషెంట్ కూడా తినవచ్చు. తిన్నాక కూడా టెస్ట్ చేసుకున్నా, తినక ముందు టెస్ట్ చేసుకున్నా కానీ దాంట్లో ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగలేదు. అలా సైంటిఫిక్ అప్రూవల్. అలాగే ఇది టామీ గోల్డ్, సేమ్ టామీ గోల్డ్ కూడా టీఎస్ఎస్ ఎంత ఉంటుంది? టీఎస్ఎస్ అది 17 to 18 ఉంటుంది సార్. 23 లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ ఉన్నాయి, అది కూడా ఉంది సార్. దాంట్లో 23 అది వేరే సెన్సేషన్ ఉంది సార్, అది 23. ఇది కర్ణాగర్ మామిడి అని ఇది 16 ఉంది. అలాగే ఇక్కడ ఇంకా ఐవరీ గోల్డ్ అని ఒక వెరైటీ ఉంది. అది కంప్లీట్ హనీ లాగా ఉంటుంది అనమాట ఫ్రూట్ తింటే. నెక్స్ట్ మియాజాకి ఉన్నాయి, ఇంకా ఎగ్జోటిక్స్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఫామ్లో 130 వెరైటీస్ కల్టివేట్ చేస్తున్నారు. చక్కగా దాన్ని మీకు వినియోగదారులు దాన్ని వినియోగించుకోవచ్చు. చక్కగా విషరహిత మామిడి పండ్లని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. ఇలాగే మీ రైతులు కానీ ఎవరైనా సలహాలు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. అలాగే మన మధు నెంబర్ కూడా ఇందులో డిస్ప్లే ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎవరైనా ఆర్గానిక్ ఫ్రూట్, విషం లేని మామిడి పండు తినాలనుకుంటే మన గోల్డెన్ ఫార్మ్స్ మధుని సంప్రదించండి. నమస్తే, ధన్యవాదాలు.